అదే మా వదిన గారికి యాక్సిడెంట్ అయిందని త్వరగా కోలుకోవాలని అనాథ పిల్లల ఖర్చులకి భోజనానికి డొనేషన్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పింది కదా. అవునా? మంచి విషయమే కదా భూషణం. అవునమ్మా. కానీ త్రిపురకి ఇవేమి గుర్తు లేకపోవడం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఆ బ్లాస్ట్ లో తన తలకి గాయమైందని డాక్టర్ చెప్పారు కదా బామ్మ. ఏం చేస్తాం? కానీ వదిన ఖచ్చితంగా మామూలు వ్యక్తి అవుతుంది. బామ్మ, నేను మీకు చెప్పాను కదా, అదే బోర్డు మెంబర్స్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని వస్తారు. వదినతో సంతకాలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక 25 crores అమౌంట్ మన కంపెనీ నుంచి బిల్ పాస్ అవ్వక వెంచర్స్ అన్ని ఆగిపోయాయి. నాకు గుర్తుంది ఫణి, అన్నీ రెడీ చేసుకుని రమ్మను. అలాగే బామ్మ. తులసి, రా. నిజంగా డొనేషన్ కట్టడానికి వెళ్ళిందా? నాకేం తెలుసు? మరి తెలిసినట్టు అంత కరెక్ట్ గా కథ ఎలా చెప్పావయ్యా? మరి ఆ టైంలో ఏం చేయమంటావే? ఏదో నోటుకొచ్చింది చెప్పేశా. లేకపోతే ఆ త్రిపుర ఎక్కడ ఏంటి అని ఎతకడం మొదలు పెడతారు. ఈ పిల్ల ఏమో టైంకి రాదు. ఆపద్ధర్మంగా ఏదో ఒక అబద్ధం ఆడేశా. ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నా. లేదు. ఇప్పుడు నేను అరిచాను అనుకో. ఏది ఆరు? నువ్వు అరిస్తే నేను భయపడతానా? పట్టుగారు, నన్ను నీకు వినిపించేలాగా ఆరు, మీ నాన్నకు వినిపించేలాగా ఆరు. అబ్బా, నేను అరవలేను. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారంటే నా పరువు పోద్ది. నువ్వు నన్ను కట్టేశావంటే నేను తలెత్తుకోలేను. సరే గాని నీకేం కావాలో చెప్పు. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. కానీ ఒక్కరోజు నన్ను వదిలిపెట్టు ప్లీజ్ కృష్ణ. అది అస్సలు కుదరదు. రే పదండ్రా. అమ్మో, అమ్మో, బ్యాడ్ బాయ్స్ మీరందరూ వచ్చారేంటి? మీరు ఎందుకు వచ్చారు? ఆహాహాహాహా, ఏం దృశ్యంరా ఇది! ఇలాంటి దృశ్యాన్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. ఏంటే సత్య, నిన్ని కృష్ణగాడే కట్టేశాడా? అసలు అర్థం కాని హారర్ సినిమాలా ఉందిరా నీ క్యారెక్టర్. సరే, ఏదైతే అది అయిందిలే. బాయ్స్, మనం వచ్చిన పని అయితే వీడిని తుక్కు కింద కొట్టి చంపి పడేయాలి. నన్నేం చేయదు ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి. ఈ సత్య అడ్డుపడ్డానికి కూడా అవకాశం లేదు. ఏంట్రా వదిలేది? జితేంద్ర, నువ్వు ఏమైనా చేసుకో, కానీ నా కట్లిపో. నన్ను కొట్టేసింది వాడు. అసలు వాడు చేసిన పనికి వీడి పని ఫినిష్ అయ్యాక అప్పుడు నీ కట్లు. అప్పటి వరకు నువ్వు అలానే కూర్చో. అలా నీకు దండం పెడతా. రారా కృష్ణ. అమ్మా, అమ్మా, మా పెళ్లి కట్టేస్తారా? అమ్మా, జితేంద్ర వద్దు.
కొట్టు. నేను ఎప్పుడు కొట్టాను? నాకేం తెలీదు. నేను ఎవరిని కొట్టలేదు. ఛీ! అన్నా వీడు మామూలు నాటకాలు ఆడలేదు. వీడికి గ్యాప్ ఇస్తే మనల్ని కొట్టేలా ఉంటాడు. అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు. కొట్టే అన్నా. అమ్మో! అమ్మో అమ్మో ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చంపొద్దు. ప్లీజ్ నన్ను ఏం చేయకండి. రేయ్ ఎన్నోసార్లు నా ప్రయత్నానికి అడ్డుపడ్డావు. ఇప్పుడు నీ అడ్డు తొలగించుకుంటాను. ఏయ్! సత్య నానా నానా టీ లహరి ఇటీ టీ లహరి టీ లహరి. లహరి అలా చేయకు. అమ్మో! అమ్మో! ఏయ్! 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 సత్య కొట్టు.